यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలు, వీటికి పెరియవాచాన్ పిళ్ళై అనేటువంటి ఒక వ్యాఖ్యానకర్త ఆయన రచించినటువంటి ఆ విశేషార్థములను మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ తని శ్లోకం యొక్క ఈ వ్యాఖ్యానమాల ఈరోజు పరిసమాప్తం అవుతుంది. అంటే ఈరోజు పరిసమాప్తం అవుతుంది అంటే ఆ తని శ్లోకం ఇంతవరకే అని కాదు. ఈ మొదటి భాగంలో 18 శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు ఎంతవరకు అవుతుందో అంతవరకు మనం చూస్తాం. ఈరోజు మరొక విశేషం, స్వామి అనంతాళ్వాన్ అవతారం చేసినటువంటి శుభదినం ఈరోజు. తిరుమలలో భగవంతునికి వెంకటేశ్వర స్వామికి ఆయన త్రివేంద్రముడయాన్ కైంకర్యంలో భాగంగా మాలా కైంకర్యం, మాలను కట్టి స్వామికి సమర్పించే ఆ భాగ్యాన్ని పొందిన మహానుభావుడు, త్రివేంద్రముడయాన్తో మాట్లాడినటువంటి ఆ సామర్థ్యం, ఆ భాగ్యాన్ని పొందినటువంటి మహానుభావుడు అనంతాళ్వాన్ను మనం ఈరోజు సేవించుకుంటాం. ప్రకృత విషయానికి వస్తాను. ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాహయాంతం రామం ఛత్రావృతాననం. అయోధ్యాకాండంలో 2వ సర్గం 22వ శ్లోకం, ఇచ్చామోహి మహాబాహుం అనే శ్లోకం. దశరథ మహారాజు తమకు వృద్ధాప్యం వచ్చినది, ఇంకమేట పరిపాలన చేయడం నా వల్ల కాదు, అందువల్ల రాముల వారికి యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తాం, యువరాజుగా రాముల వారిని నియమిస్తాం అనే భావంతో ఉన్నాడు. ఇది వాల్మీకి రామాయణంలో చెప్పని ఒక విషయాన్ని కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో చెప్తున్నాడు. రఘువంశ మహాకావ్యంలో 11వ సర్గంలో ఒక మాట అన్నారాయన, తం కర్ణమూలమాగత్య రామే శ్రీర్న్యస్యతామితి కైకేయీ శంకయేవాహ ఫలితచ్చద్మనాజరా అని ఒక శ్లోకం రాశారు. కాళిదాసు రాసిన శ్లోకం ఇది. తం కర్ణమూలమాగత్య అంటే ఒక మనిషికి వృద్ధాప్యం వస్తుంది అంటే వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ముందుగా చెవి దగ్గర ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబడతాయట. ఆ చెవి దగ్గర తెల్లబడిన వెంట్రుకలు మెల్లగా చెవిలో మెల్లగా చెప్తున్నాయట, రాముల వారికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యి అని చెప్తున్నాయట. ఎందుకు చెవి దగ్గర మెల్లగా చెప్పాలంటే, గట్టిగా చెప్తే కైకేయి కోపడుతుంది, నా కుమారునికి ఎందుకు పట్టం కట్టలేదు అంటుంది అని కైకేయి దగ్గర భయం వలన చెవి దగ్గర కనబడుతూ ఉన్నటువంటి ఆ తెల్ల వెంట్రికలు రాముల వారికి పట్టం కట్టండి మెల్లగా రహస్యంగా చెప్పినట్టు చెప్తుంది అని స్వారస్యంగా ఒక శ్లోకం రాశారు. ఆ మాదిరిగా ఇక్కడ దశరథ మహారాజు రాముల వారికి పట్టం కడతాం అనేటువంటి భావంలో ఉన్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి సందర్భంలో తమకు వయసు అయిపోయినది, శత్రువులను గెలించడానికి తగిన ఆ శక్తి సామర్థ్యం కొద్దిగా నాకు తగ్గుతుంది, అందువల్ల రాముల వారికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తాం. గలిత వయసాం ఇక్ష్వాకూణాం ఇదం హి కులవ్రతం అని రఘువంశంలో చెప్పినట్టు, వయసైనటువంటి వాళ్ళు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్లకు కులాచారం ఏది అంటే, వయసైన తరువాత వాళ్ళు రాజ్య పరిపాలన చేయకుండా వానప్రస్థం అంటే అడవికి వెళ్ళడం వాళ్ళ యొక్క కులాచారం కనుక, ఆ కులాచార ప్రకారం రాముల వారికి పట్టం కట్టేసి రాజ్య భారాన్ని
తీసుకోమని చెప్పాలి అనేటువంటి భావంతో ఉన్నాడు దశరథ మహారాజు. అందువల్ల పాండరస్య ఆతపత్రస్య ఛాయాయాం జరితం మయా అని రామాయణంలో అయోధ్యాకాండంలో చెప్పినట్టు తెల్లని ఆ గొడుగు నీడలో నేను ఇంతవరకు ఉండినాను, నాకు వృద్ధాప్యం వచ్చేసింది అని అనుకొని ఈ నిశ్చయానికి వచ్చాడు దశరథ మహారాజు. ఈ ప్రజలు అందరినీ కాపాడినాం, ఇంతవరకు మంచి పేరు సంపాదించుకున్నాం. ఒకవేళ రాముల వారికి పట్టం కడితే వాడు వయసులో చిన్నవాడు, ఏదైనా కొరత కనపడితే వెంటనే ఈ పెద్ద ఆయన ఇలా చేసిపోయినాడు, వాడే పరిపాలన చేస్తూ ఉండకూడదా, ఎందుకు అతనికి పట్టం కట్టినారు అనేటువంటి భావం ఎవరికైనా వచ్చేస్తుందో ఏమో అనేటువంటి భావం కూడా ఇతనికి ఉందట మనసులో. అందువల్ల రాజసభలో మన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తాం, ప్రజలు దాన్ని అనుమతిస్తే అట్లనే పట్టం కట్టండి అని వాళ్ళు చెప్తే మనం అదే విధంగా చేస్తాం అనే భావంలో దశరథ మహారాజు ఉన్నాడు. అందువల్ల రాజసభకు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యసభలో గత క్లేశో భవిష్యామి పుత్రేస్మిన్ సన్నివేశ్య వై అని రామాయణంలో చెప్పినట్టు రాజ్య భారాన్ని కుమారుడు దగ్గర, రాముల వారి దగ్గర అప్పగించి నా కష్టాన్ని తీర్చుకుంటాను అని అనుకొని, అదేవిధంగా సోహం విశ్రమం ఇచ్చామి పుత్రం కృత్వా ప్రజాహితే అని రామాయణంలో చెప్పినట్టు నా కుమారుణ్ణి రాముణ్ణి ప్రజారక్షణ కార్యంలో ఉంచి నేను విశ్రాంతి తీసుకోవడానికి కోరుతున్నాను అని, ఇంతవరకు నేను మిమ్మల్ని రక్షించాను, నాకు వయసు అయిపోయినది, నాకు మిమ్మల్ని రక్షించే శక్తి లేదు, అందువల్ల ఆత్మావై పుత్రనామాసి అని వేదంలో మంత్ర ప్రశ్నము ఒక భాగం ఉంది. ఆ భాగంలో చెప్పినట్టు, ఆ వేదమంత్రం చెప్పినట్టు ఇతడే మరొక బింబముగా పుత్రుడుగా ఉంటున్నాడు అని శాస్త్రం చెప్తుంది కనుక, తండ్రి అంటే పితా పుత్రుడు వాళ్ళిద్దరిలో ఆ ఎవరైతే తండ్రిగా ఉన్నాడో అతని యొక్క మరో బింబమే అతని యొక్క జ్యేష్ఠ కుమారుడు అని శాస్త్రం చెప్తుంది కనుక, ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి ఆ మంత్ర ప్రశ్నంలో వేదంలో చెప్పిన ప్రకారం నేను రక్షించినట్టే, నేను ప్రజా పరిపాలన చేసినట్టే మీరు భావించండి అని, నా కుమారుడు ఇప్పుడు పట్టం కట్టుకున్న నేను పరిపాలన చేసినట్టు మీరు అనుకోండి అని ఆ భావం ఇతనికి ఉందట దశరథ మహారాజు. అందువల్ల మీరు నాకు అనుమతి ఇవ్వాలా, భవంతో మే అనుమన్యంతాం, అందరూ నాకు అనుమతి ఇవ్వండి అని రాజ్యసభలో దశరథ మహారాజు తమ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. వెంటనే కరఘోషంతో వెంటనే వాళ్ళు అంగీకరించారు రాజ్యసభలో ఉన్నటువంటి రాజప్రతినిధులు. విమానం కంపయన్నివ అన్నాడు వాల్మీకి రామాయణంలో. అంటే ఆ రాజమహల్ దాని యొక్క పై భాగం అన్నిట్లో వీళ్ళు చేసిన కరఘోషం, ఆ కోలాహలం, ఆ శబ్దం ఆకాశం వరకు పోయిందట. ఆ విమానాన్ని అట్టనే కదులుతుంది, కదిలే విధంగా వాళ్ళ యొక్క ఆరవారం, ఆ కోలాహల శబ్దం ఆ విధంగా వినపడిందట. వెంటనే అనేక వర్ష సాహస్రం వృద్ధస్వమసి పార్థివ, అనేక వర్ష సాహస్రో వృద్ధస్వమసి పార్థివ స రామం యువరాజానం అభిషించస్వ పార్థివం అని రామాయణంలో చెప్పినట్టు, ఓ రాజా, ఎన్నో సంవత్సరాలు అంటే ఎన్నో 1000 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేశావు, నీకు వయసు అయిపోయినది, ఆ చిన్న వయసులో ఉన్నటువంటి నీ కుమారుణ్ణి, ఆ రాముణ్ణి రాజుగా చెయ్యి అని అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు తమ యొక్క ఆ సమ్మతిను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి మాట ఈరోజు మనం అనుసంధానం చేస్తే ఈ శ్లోకార్థానికి వస్తాం. ఇచ్చామోహి మహాబాహుం, ఇచ్చామహ మేము కోరుతున్నాం.
మాలను మెడలో వేసుకొని కిరీటాన్ని ధరించి మా కంటి ముందుగా రాములు వారు రాజుగా అటు రావాలి, దాన్ని మేము కళ్ళారా చూడాలి. ఇచ్చామహ, మేము కోరుతున్నాము, అంతవరకే మాకు అధికారం ఉంది, అంతవరకే మేము చేయవచ్చు. అతనికి కిరీటం అతని యొక్క శిరస్సులో పెట్టడం అనేది ఓ రాజా నీ అధీనం కదా, నీ ఇష్టమే కదా. మేము ఆ విధంగా కోరడానికి కారణం రాములు వారి దగ్గర మాకు ఉన్నటువంటి ఆశ, అతడు రాజు అవ్వాలి అని మా కోరిక. కానీ మేము అనుకున్నట్టు అవుతుందా? శ్రేయాంసి బహువిఘ్నాని భవంతి మహతామపి అని శాస్త్రం చెప్తుంది. అంటే పెద్దవాళ్ళు కొన్ని కార్యాన్ని ప్రారంభం చేయాలా అని వాళ్ళు సంకల్పం చేసిన సందర్భంలో కూడా ఎన్నో ఆటంకాలు వాళ్ళకు కూడా కలుగుతుంది. అందువల్ల ఎట్లా మనం అనుకున్నట్టు జరుగుతుంది ఏ నమ్మకం ఉంది? ఒక సంస్కృత కవి చెప్పినాడు, మనం ఒకటి అనుకుంటాం, జరిగేది మరొక విధంగా జరుగుతుంది. ఒకానొక తుమ్మిద అటు ఆహారం కొరకు అటు సంచరిస్తూ ఒక కొన్నింట్లో ఎక్కువగా తామర పుష్పాలు ఉన్నాయని తెలుసుకొని అక్కడ ఒక తామర పుష్పం లోపల కూర్చొని తేనెను ఆస్వాదిస్తూ ఉంది. అప్పుడు ఆ తుమ్మిద మనసులో అనుకున్నదట, ఇంక మీట మనం ఆహారం కొరకు అటు ఇటు అల్లాడవద్దు, కష్టపడవద్దు, ఈ కోనేట్లోనే ఉండిపోతాం, రోజు ఒక తామర పుష్పంలో కూర్చొని మనం తేనెను ఆస్వాదిస్తాం అనే భావంతో సంతోషంగా ఉందట. అప్పుడు అస్తమనమైనది, చీకటి కొంచెం కొంచెంగా వచ్చినది. ఆ సమయంలో ఒక ఏనుగు నీళ్లు తాగడానికి అక్కడ వచ్చిందట. ఆ చీకట్లో ఆ ఏనుగు ఈ తుమ్మిద ఉండే ఆ తామర పుష్పం పైన పాదాన్ని పెట్టేసి తొక్కేసింది. ఇప్పుడు తుమ్మిద గతి ఏమి? అది అనుకున్న ప్రకారం జరిగిందా? జరగలేదు. అందువల్ల రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం బాస్వానుదేష్యతి హసిష్యతి పంకజశ్రీహి ఇత్తం విచింతయతి కోశగతే ద్విరేపే హా హంత హంత నళినీం గజ ఉజ్జహార. ఈ శ్లోకం, ఈ విషయం పెరియవాచాన్ బళ్ళి ఇక్కడ చెప్పలేదు, నేను చెప్తున్నాను ఇక్కడ. అందువల్ల రాత్రి పోతుంది, తెల్లవారుతుంది, సూర్యుడు ఉదయం అవుతాడు, ఈ తామర పుష్పం మళ్ళా వికసిస్తుంది. ఇక్కడి నుంచి నేను బయట వచ్చేసి మరొక తామర పుష్పంలో కూర్చుంటాను అని ఇది అనుకుంది మనసులో. కానీ తుమ్మిద లోపల ఉంది, అప్పుడు అస్తమనమైనది, తామర పుష్పం మూసుకునేసింది. అప్పుడే ఏనుగు వచ్చి తొక్కేసింది. ఇది ఏమి అనుకుందో మనస్సులో అదే విధంగా జరిగిందా? జరగలే. అందువల్ల మనం ఏమి అనుకుంటున్నామో అది వెంటనే అట్లనే జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేదు. సరి, కొందరు పెద్దవాళ్ళు పంచాంగం అంతా చూసి ఒకానొక నిర్ణయానికి వచ్చి పలానా రోజు పలానా కార్యం చేస్తామని నిర్ణయం చేస్తే ఆ పెద్దవాళ్ళు నిర్ణయం చేసింది కూడా జరగలేదు. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన అని చెప్తూ వశిష్ఠుడు చైత్ర మాసంలో రాముల వారికి పట్టం కట్టేస్తామని ఆయన పంచాంగం అంతా చూసి మంచి శుభముహూర్తం పెట్టినాడు. అదేవిధంగా జరిగినదా? జరగలేదు. అందువల్ల శ్రేయాంసి బహువిఘ్నాని, ఒక శ్రేయస్సును ఇచ్చే విధంగా ఉన్నటువంటి, మంచిదాన్ని సమకూర్చే విధంగా ఉన్నటువంటి దానికి కూడా ఎన్నో విఘ్నాలు కలుగుతాయి. అందువల్ల భవంతి మహతామపి, పెద్దవాళ్ళకు కూడా ఆ విధంగా విఘ్నాలు కలుగుతున్నాయి అని మేము విని ఉన్నాం. మా యొక్క ఈ కోరిక నెరవేరుతుందా అనే భావంతో ఉన్నారు వీళ్ళు, ఆ రాజ్యసభలో ఉండేవాళ్ళు. ఇచ్చామహ, మేము కోరుతున్నాం అని చెప్తున్నారు వాళ్ళు. ఇచ్చామహ, మేము కోరుతున్నాం. మా యొక్క కోరిక నెరవేరుతుందో నెరవేరలేదో, మంచి విషయాన్ని వింటే వెంటనే దానికి ఆ విషయంలో ఆశపడేది అనేది మనుష్య స్వభావం కదా అని వీళ్ళు అనుకుంటున్నారట. ఇచ్చామహ, అది మాత్రం కాదు, ఒక చిన్న విషయంలో కూడా కొరత లేకుండా మమ్మల్ని రక్షించిన ఓ రాజా, నీకు
నీ విషయంలో నీ ఎదురుగా నిలిచి చాలు మీరు పరిపాలన చేసినది, మీ కుమారునికి పట్టం కట్టండి అని ఎలా మేము నోటితో చెప్తాం? ఎటువంటి కొరత నువ్వు పెట్టలేదే రాజా. అయినా ఇప్పుడు మేము చెప్తున్నామంటే ఇక్కడ దానికి కారణం భావం విజ్ఞాయ సర్వసహ, అంటే ప్రజల యొక్క అభిప్రాయం ఈ విధంగానే ఉంది. మేము ప్రజాప్రతినిధులం, అందువల్ల ఊర్లో ప్రజలంతా ఆ విధంగానే మాట్లాడుకుంటున్నారు. అందువల్ల వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఓ రాజా నీ ఎదురుగా మేము చెప్తున్నాం. అందువల్ల మీరు ఎలాగైతే అనుకుంటున్నారో ఆ విధంగానే ఊర్లో ఉండే మన దేశంలో ఉండే ప్రజలు కూడా అనుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారట. ఇచ్చామహ అని చెప్తున్నారు. ఓ రాజా, నీ పరిపాలనలో ఉన్నటువంటి మేము మా యొక్క ఈ కోరిక నెరవేరుతుందా అనే భావంతో మేము మిమ్మల్ని యాచిస్తున్నాం రాజా అని వీళ్ళు అంటున్నారట. ఇచ్చామో హి, హి అని ఒక పదం ఉంది. హి అంటే మనం మామూలుగా ఇంగ్లీష్లో ఇండీడ్ అంటారు చూడండి, నిశ్చయం, నూనం అనేటువంటి అర్థంలో. ఇక్కడ మా యొక్క అభిప్రాయం ఈ విషయంలో ఏకాభిప్రాయంగా ఉంది అనేటువంటి దాన్ని ఈ హి అనేది తెలియపరుస్తూ ఉంది. తప్పకుండా దాన్ని మేము అంగీకరిస్తాం, అందరి యొక్క అభిప్రాయం ఇదే అనేది మేమందరూ ఒకే సమయంలో కరఘోషం చేశాము కదా, కోలాహలం చేశాము కదా, ఇదే నిదర్శనం అనే దాన్ని వీళ్ళు చెప్తున్నారట. జనఘోషో మహానభూత్ అని, విమానం కంపయన్నివా అని ఆ విధంగా శబ్దం వచ్చింది కనుక మేమంతా ఏకగ్రీవంగా దీన్ని అంగీకరిస్తాం అనేటువంటి భావాన్ని ఆ హి అనేటువంటిది తెలియపరుస్తూ ఉందట. అది మాత్రం కాదు, తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం లోకపాలోపమం నాథం అకామయత మేదిని అని రామాయణంలో ఒక శ్లోకం ఉంది. అంటే ఇదే సర్గంలో ఈ ఘట్టంలోనే చక్కని కళ్యాణ గుణములతో కూడినటువంటి సత్య పరాక్రముడుగా ఉన్నటువంటి లోకాన్ని పరిపాలన చేసే సామర్థ్యంతో కూడినటువంటి రాముల్ని ఈ భూమాదేవి కోరినది. అంటే ఈ భూమికి వాడు రాజుగా ఉండాలా అని భూమాదేవి కోరినది, భూమి కోరినది అని ఆ రామాయణ ఆ శ్లోకం తెలియపరుస్తుంది. అంటే ఇక్కడ భూమి ఇష్టపడినది అని చెప్పడంలో లోపల ఉన్నటువంటి తత్వార్థం ఏమిటంటే సాక్షాత్ రాములు వారు శ్రీ మహావిష్ణు, ఇక్కడ భూమి అంటే భూమాదేవి. అందువల్ల భూమాదేవి తమ నాయకుడు శ్రీ మహావిష్ణువును ఆమె కోరడంలో అతిశయోక్తి ఏమీ లేదు కదా అనేటువంటి విధంగా సంస్కృత వ్యాఖ్యానంలో, రామాయణ సంస్కృత వ్యాఖ్యానం గోవిందరాజీయంలో గోవిందరాజ పండితుడు అనేవాడు రాసి ఉన్నారు. అందువల్ల అకామయత మేదిని అని రామాయణం చెప్తుంది కనుక ఓ రాజా, ఓ దశరథ మహారాజా, నువ్వు ప్రజాపరిపాలనం చేసిన ఈ భూమి స్వయంవరంలో రాములు వారికి మాల వేయాలా, రాములు వారి యొక్క మెడలో మాల వేయాలా అనే భావంతో ఉండే విషయం నీకు తెలియదా రాజా అని వీళ్ళు అంటున్నారట. అది మాత్రం కాదు, అకామయత ఆమె భూమాదేవి కోరినది అంటే నువ్వు చేతును పట్టుకుని ఉన్నటువంటి సందర్భంలోనే, అంటే ఏమర్థం, నువ్వు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే నీ కుమారుడు రాములు వారిని చూసి మోహించి ఆ రాములు వారికి మాల వేయాలా అతని యొక్క మెడలో అనే విధంగా ఒక కామ పరవశరాలులాగా ఆమె ఈ భూమి కనబడుతుంది అని వీళ్ళు చెప్పడం, ఆ విధంగా వీళ్ళు అనుకుంటున్నారట. ఆ రాములు వారు ఎటువంటి వారంటే లోకపాలోపమం, లోకపాలుడు, సాక్షాత్ లోకమన్నిట్టు పరిపాలన చేసేవాడు, రాజాతిరాజాయ ప్రసహ్య సారిణే అని వేదం కీర్తించినట్టు, రాజాది రాజ సర్వేషాం అని భీష్మాచార్యులు
ఆ భగవంతుణ్ణి స్తోత్రం చేసినట్టు రాజాది రాజుగా ఉన్నటువంటి వాడు సాక్షాత్ శ్రీ మహావిష్ణు. ఆ శ్రీ మహావిష్ణు కదా రాములు వారుగా అవతారం చేసి ఉన్నారు. అందువల్ల విష్ణునా సదృశః అని ఇదే వాల్మీకి రాములు వారిని పరిచయం చేసిన సందర్భంలో విష్ణునా సదృశః అని బాలకాండంలో విష్ణువుకు సమానమైన వాడు అని చెప్తున్నారు. కనుక ఆ సర్వేశ్వరుడు వలె ఈ రాముడు ఉన్నందువలన ఆ రాముడు వాడిని ఈమె ఆ మేధిని అంటే ఆ భూమి కోరినది అనే ఆ విధంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఆ మేదిని అని పదాన్ని వేశారు. మేదిని అంటే భూమి అని అర్థం. ఆ మేదిని అనేటువంటి పదానికి మరొక అర్థం ఉంది, మేధస్సుతో కూడినది మేదిని అని. మేధస్సు అని పదానికి దుర్గంధం అని అర్థం. ఆ దుర్గంధం ఆ భూమికి ఎలా వచ్చిందంటే ఈ మధు కైటభాది ఆ అసురులు వాళ్ళను సంహారం చేసిన సందర్భంలో వాళ్ళ యొక్క రక్తం ఆ మాంసం దాని యొక్క సంబంధం వలన ఒకే భూమిలో ఒక రకమైనటువంటి దుర్గంధం ఆనాడు ఏర్పడిందట. అటువంటి ఆ దుర్గంధం భూమిలో ఏర్పడినటువంటి ఆ దుర్గంధం పోవాలంటే సువాసన రావాలంటే సర్వగంధ సర్వరస అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టు సర్వగంధ ఆ భగవంతుడు పరమాత్మ ఎలా ఉంటాడంటే సువాసనతో కూడిన వాడుగా ఉంటాడు. దూరాత్ గంధో వాతి యథా సితారాం కర్తేమహితామపక్రామేత్ యద్యువేయువేహవా జిహ్వతిష్యామి అని వేదం కీర్తిస్తుంది. కనుక ఆ భగవంతుడు సువాసనతో కూడినవాడు. దూరం నుంచి వచ్చినప్పుడే ఆ సువాసన అనేది వస్తూ ఉంటుంది అని వేదం వర్ణిస్తుంది. కనుక ఆ సువాసనతో కూడిన వాణ్ణి ఈ మేధిని కోరుతుంది అనేటువంటి అర్థం కూడా ఇక్కడ గోచరం అవుతుంది అని అంటున్నారు. ఈ భూమిలో అటువంటి దుర్గంధం ఏర్పడినది అనే దాన్ని అనర్ఘరాఘవం అనేటువంటి సంస్కృత నాటకంలో మురారి అనేటువంటి సంస్కృత కవి చెప్పిన దాన్ని పెరియవాచాన్ బిళ్ళ ఇక్కడ వ్యాఖ్యానంలో రాస్తున్నారు. అందువల్ల మధుక్ కైటభ దానవేంద్ర మేధ ప్లవవిశ్రా విషమైవ మేదినీయం అధివాస్య యది అనేటువంటి ఆ శ్లోకాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. అందువల్ల ఆ భూమికి ఒక రకమైనటువంటి సౌగంధ్యం రావడానికి కర్పూరము చందనము వలె ఈ ఏదో ఒకటి పెడితేనే ఒక సౌగంధ్యం అనేది ఏర్పడుతుంది. మొత్తం తిరుమేని పూర్తిగా ఆ సువాసనతో కూడిన తిరుమేనిగా భగవంతుని యొక్క తిరుమేని ఉంది అని శాస్త్రం వేదం వర్ణిస్తుంది. కనుక అటువంటి నీ కుమారునికి పట్టం కట్టడమే ఉచితం అనే భావంలో ఇచ్చామోహి అని వీళ్ళు అంటున్నారట. అది మాత్రం కాదు, నీ కుమారుడు ఎటువంటి వాడంటే మహాబాహుం అని అంటున్నారు. మహాబాహు పెద్ద విశాలమైనటువంటి ఆ భుజములతో కూడినటువంటి వాడు అని అంటున్నారు. ఇక్కడ అతని యొక్క ఆ భుజములను చూసినప్పుడు ఆహా ఎటువంటి ఆ విశాలమైనటువంటి భుజములతో ఉన్నారు ఈయన. 3 లోకాన్ని పరిపాలన చేసే సామర్థ్యం ఇతనికి ఉంది అనే దాన్ని ఆ మహాబాహు ప్రదర్శిస్తూ ఉంటుందట. శక్తః త్రైలోక్యమప్యేష భోక్తుం కిన్ను మహీమిమాం అని రామాయణంలో చెప్పినట్టు ఈ 3 లోకాన్ని పరిపాలన చేయడానికి తగిన వారు ఇతడే. ఈ భూమిను పరిపాలన చేసే సామర్థ్యం ఇతనికి ఉంది అనే విషయాన్ని చెప్పాలనా అని రామాయణంలో చెప్పినట్టు కోసల రాజ్యంతో పాటు వేరే రాజ్యం ఉండినా కూడా లంకా రాజ్యాన్ని కూడా ఈయన పరిపాలన చేసే భుజ పరాక్రమంతో కూడినటువంటి వాడు అనేటువంటి దాన్ని ఈ పదం తెలియపరుస్తూ ఉందట. మహాబాహుం అని అంటున్నారు. ఇక్కడ మహాబాహుం అంటే ఆ రాముల వారి యొక్క మహాబాహును చూసి మైమరిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో విశేషించి ఆంజనేయ స్వామి ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవః పరిఘోపమాహ అని చెప్పడం జరుగుతుంది. మొట్టమొదట ఆంజనేయ స్వామి రాముల వారిని దర్శిస్తున్నారు. ఋష్యమూక పర్వతంలో సుగ్రీవునితో
పైన ఉన్నటువంటి సందర్భంలో ఆ పర్వతం పైన నుండి చూస్తున్నాడు కింద ఒకానొక మార్గం పోతూ ఉంది. ఆ మార్గంలో ఇద్దరు వస్తూ ఉన్నారు, తపస్వి వేషంలో ఇద్దరు వస్తున్నారు, అన్నదమ్ములు. అంటే రాములు వారు లక్ష్మణస్వామి ఇద్దరు వస్తున్నారు. వాడిని చూసి సుగ్రీవుడు శంకించాడు, భయపడినాడు. ఒకవేళ వాలి ఎవరైనా ఒక ఇద్దరిని పంపించి ఉన్నాడో ఏమో నన్ను చంపడానికి అని భయంతో పై నుంచి చూసి వెంటనే ఆంజనేయ స్వామిని వాళ్ళు ఎవరు పోయి అడిగి తెలుసుకొనిరా అని పంపించాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళు ఎదురుగా వచ్చి నిలుస్తున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఎప్పుడైతే రాముల వారిని దర్శిస్తున్నారో, దర్శించిన వెంటనే ఆహా ఎటువంటి ఆ సౌందర్యం ఈ తిరుమేనిలో కనబడుతూ ఉంది, ఆహా భుజములు ఎంత బాగా ఉన్నాయి, ఇటువంటి తిరుమేనిలో ఎటువంటి ఆభరణాన్ని ఆయన ధరించుకోలేదే, ఆభరణాలంతా వేసుకుని ఉంటే ఎంత బాగుంటాడు ఈయన. ఆయతాశ్చ సువృత్తాశ్చ బహవః పరిఘోపమాః. అంటే పెద్ద రాజమహాల్లో వాకలిలో ప్రధాన తలుపు పెద్దదిగా ఉంటుంది. మన గుడిలో అంతా చూస్తాం కదా పెద్ద తలుపు, దానికి వేసే గడి వరే ఆ మాదిరిగా పెద్ద పెద్ద బలముతో కూడినటువంటి బాహువుగా ఈ భుజముగా రాముల వారికి కనపడుతుంది అని ఆంజనేయ స్వామి ఆశ్చర్యంతో రాముల వారిని చూశారట. రామాయణంలో కిష్కింధాకాండంలో ఈ విషయం చెప్పబడి ఉంది. అదేవిధంగా రాముల వారి యొక్క బాహు ఆ సౌందర్యాన్ని చూసి మోహించినది శూర్పణగ. ఆమె సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిబేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంతగమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం అని శూర్పణగా రావణుడు ఎదురుగా చెప్పడం జరుగుతుంది. ఆ రాముల వారు తలుచుకున్న వెంటనే అతన్ని తిట్టాలని ఆమెకు తోచలే. అతన్ని తలుచుకున్న వెంటనే రాముల వారిని స్తోత్రం చేయడానికి మొదలుపెట్టింది ఆమె. ఆహా ఎటువంటి బాహు పరాక్రమంతో కూడినటువంటి వాడు, ఎటువంటి బాహు, అతని యొక్క భుజములు ఎటువంటిది అని ఆజానుబాహుం అని ఆమె చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఆజానుబాహు అంటే జాను వరకు విశాలంగా ఉండేది, మోగాళ్ళు వరకు అంత పెద్దదిగా, అంటే సాముద్రిక లక్షణంలో చిన్న చిన్న చెయ్యి చిన్న చిన్నదిగా ఉంటే అది పనికిరాదు, అది ఆజానుబాహుగా ఉండాలని సాముద్రిక లక్షణం చెప్తుంది. ఆ విధంగా రాములు వారు ఉన్నారట. దాన్ని అట్లనే వర్ణిస్తుంది ఆమె శూర్పణగ. మహాబాహుం అన్నారు. మహాబాహు అంటే పొంగోదం సూழ்ந்த భువనియం విண்ணுலகம் అంగాదుం సోరామే ఆళ్హిండ్ర అని నాచియార్ తిరుమొழிలో ఆండాళ్ చెప్పినట్టు. ఈరోజు ఆండాళ్ మాస తిరునక్షత్రం. కర్కటే పూర్వల్గుణ్యాం తులసి కాననోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని మనం అనుసంధానం చేస్తాం. ఈరోజు ఆండాళ్ను ధ్యానం చేసుకుంటాం. ఆ ఆండాళ్ నాచియార్ తిరుమొழிలో చెప్పినప్పుడు తమ యొక్క తిరుపావిలాగా మరొక ప్రబంధం నాచియార్ తిరుమొഴి. ఆ నాచియార్ తిరుమొழிలో ఈ 14 లోకాలని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి బాహుపరాక్రమంతో కూడినటువంటి స్వామి అని శ్రీరంగం రంగనాథ స్వామిను ఆమె కీర్తించినటువంటి పాసురంలో ఆమె కూడా అలా వర్ణించి ఉండే విషయాన్ని ఇక్కడ పెరియవాచాన్ బిళ్ళై రాస్తున్నారు. అదేవిధంగా బాహుఛాయాం అవష్టబ్ద యస్య లోకో మహాత్మనః. మహాత్మా యొక్క బాహు అంటే భుజముల యొక్కలో లోకమంతా ప్రకాశిస్తూ ఉందో, కనబడుతూ ఉందో అని రామాయణంలో వర్ణించినట్టు ఆ రాముల వారి యొక్క ఆ భుజముల యొక్క ఆ నీడ మాకు చాలు, అదే మమ్మల్ని కాపాడుతుంది అనే విధంగా వీళ్ళు మహాబాహుం అని చెప్తున్నారట. అది మాత్రం కాదు, రరక్ష ధర్మేన బలేన చైవ అని కిష్కింధాకాండంలో చెప్పినట్టు ధర్మముల చేత బలము చేత అందరిని రక్షించే ఆ శక్తి సామర్థ్యం రాముల వారికి ఉంది, అందరినీ రక్షించాడు అని రామాయణంలో చెప్పినట్టు ధర్మతః పరితాః ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ అందరినీ రక్షింపబడినారు అని రామాయణంలో యుద్ధకాండంలో చెప్పినట్టు కొందరిని రక్షించాలా అంటే ధర్మం కావాలి,
బలం కావాలి. రెండు ఈయన దగ్గర ఉంది. అందువల్ల ధర్మచింత ఉంది ఇతని దగ్గర, అదే సమయం బలం కూడా ఇతనికి ఉంది అని ఇక్కడ చెప్తున్నారు. అది మాత్రం కాదు, ఆయన ఎటువంటి వారంటే రఘువీరం అని అంటున్నారు. ఆయన రఘు కులంలో, రఘు వంశంలో అవతారం చేసినటువంటి వారు. అందువల్ల రఘు మహారాజు అంటే రాముల వారి యొక్క ముందు ఈ సూర్య వంశంలో పరిపాలన చేసినటువంటి ఒకానొక రాజు రఘు మహారాజు. ఆ రఘు మహారాజు ఎట్లయితే రాజ్య పరిపాలన చేశారో ఆ విధంగా ఈయన కూడా రాజ్య పరిపాలన చేసే ఆ సామర్థ్యం ఇతనికి కూడా ఉన్నందువలన ఆ రఘు కులంలో పుట్టినవాడు రాఘవుడు అయినాడు. అందువల్ల ఈ రఘువీరుడు ఎటువంటి వాడంటే సత్యేన లోకాన్ జయతి దీనాన్ దానేన రాఘవః గురూన్ శుశ్రూషయా ధీరః ధనుషాయుధి సాత్రవాన్ అని రామాయణంలో అయోధ్యాకాండంలో 12వ సర్గంలో చెప్పినట్టు ఈ శ్లోకాన్ని ఇక్కడ రాయడం జరుగుతుంది. రాములు వారు ఎటువంటి వారంటే తమ యొక్క సత్యము చేత అంటే ప్రాణులు యందు అతనికి ఉన్నటువంటి కనికరము, దయ, దానివల్ల ఆ ప్రాణులు అందరికీ హితం చెయ్యాలా అనే భావంతో లోకాంజయతి అని ఎల్లప్పుడూ ప్రతి వ్యక్తికి ఆయన మంచిదాన్ని చేస్తూ ఉన్నాడు కనుక స్వర్గాది వైకుంఠలోక పర్యంతం అందరినీ కాపాడే విధంగా ఆయన ఉన్నందువలన అందరినీ ఆయన స్వాధీనం చేసుకునేస్తున్నాడు. సత్యేన లోకాన్ జయతి. అది మాత్రం కాదు, దీనాన్ దానేన జయతి. దారిద్ర్యంతో కూడినటువంటి వాళ్లకు డబ్బును ఇస్తూ వాళ్లను తమ వశం వచ్చినట్టు చేసుకునేస్తున్నాడు. గురువున్ శుశ్రూషయా జయతి. గురువులకు, ఆచార్యులకు శుశ్రూష చేసి వాళ్ళ యొక్క ఆ ప్రీతిను, అభిమానాన్ని ఈయన పొందుతూ ఉన్నాడు. దీన్ని చెప్పినప్పుడు ఎంబాడు స్వామి ఇక్కడ తిరుమల క్షేత్రంలో చిన్న వయసులో ఆయన మేనమామ తిరుమల నంబితో ఉండే కాలం. అప్పుడు అతనికి రాత్రి పడుకోవడానికి అతనికి పరుపును కరెక్ట్గా పెట్టేసి స్వామి తమ ఆచార్యులు వారు తమ మేనమామకు మేనమామ, గురువుకు గురు, తమ ఆచార్యులు పడుకోవడానికి అంతా సన్నిధానం అంటే ఏర్పాడంతా చేసి అట్లే రాడు, దాంట్లో ఒక పడుకుంటాట, పడుకునేసి మళ్ళీ లేస్తారట. దీన్ని భగవద్ రామానుజాచార్యులు వారు చిన్న వయసు చూసేశాడు. అరే ఆయనకి తమ్ముడు ఈయన అంటే ఆ అక్కా చెల్లెలు పిల్లలు వీళ్ళిద్దరు. రామానుజాచార్యులు వారి యొక్క తల్లి అక్క ఈ ఎంబార్ స్వామి అంటే పూర్వాశ్రమంలో గోవింద భట్టర్ తిరునామం. ఇతని యొక్క తల్లి ఆమెకి చెల్లి. అందువల్ల అక్కా చెల్లెలు యొక్క కుమారులు ఇద్దరు అన్నదమ్ములు వరుస అవుతారు. అందువల్ల తమ తమ్ముడు ఇలా గురువు యొక్క సయ్యలో పడుకోవడం ఎంతవరకు సముచితం అని అనుకొని రే ఇట్లా ఎందుకు చేస్తావు అని అడిగినప్పుడు గోవింద భట్టర్ చెప్తున్నారట, మన ఆచార్యులు వారు ఆయన పడుకోవడానికి పడుకుంటే అది మృదువుగా ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఏదైనా అక్కడ లోపల ఏదైనా ఉందా అని ఒకసారి పరీక్ష చేయడానికి అట్లా చేశాను, కానీ నాకు వేరే భావం ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. అంటే ఏమర్థం, గురువుల విషయంలో, ఆచార్యుల విషయంలో శిష్యులు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మన సంప్రదాయంలోనే బడుగ నంబిని ఒక ఆచార్యులు వారు ఉండేవారు. అంటే ఆంధ్రపూర్ణుడు అంటారు అతన్ని. భగవద్ రామానుజాచార్యులు వారి యొక్క శిష్యుడు. ఆయన రోజు రాత్రి పూట రామానుజాచార్యులు వారు ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రి ఏమి తీసుకోరు, ఉపవాసం ఉంటారు. అంటే సన్యాసి అలా ఉండాలి, రాత్రి తినకూడదని అదే విధంగా ఆయన ఉండేవారు. అందువల్ల ఆ స్వామికి నీరసమైపోతుందని ఒక గ్లాసు పాలు మాత్రం స్వామి తీసుకుంటారట. ఆ విధంగా స్వామి కొరకు ఆ పాలను పొయ్యిలో పెట్టేసి దాని పక్కన నిలిచి చూస్తూ ఉన్నాడు. అది పొంగిపోతుంది అనే భావంతో నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరంగంలో నంబెరుమాళ్ ఉత్సవం జరుగుతుంది. నంబెరుమాళ్ రామానుజ మఠం దగ్గర స్వామి దేవుడు భగవంతుడు వచ్చేశారు. వెంటనే ఎవరో వచ్చి అతని పిలువు ఆంధ్రపూర్ణుడిని పిలువు, స్వామి వచ్చేశారని చెప్తే దానికంటే నా స్వామి ఇక్కడ ఉన్నారన్నట్టు ఆయన.
అంటే నా స్వామి, ఆ భగవంతుని కంటే నా స్వామి యొక్క కార్యం నాకు, నా ఆచార్యుల యొక్క కార్యం నాకు ముఖ్యం అని ఆ ఆంధ్రపూర్ణుడు వడుగనంబి చెప్పినట్టు ఆ వడుగనంబి యొక్క చరిత్రంలో ఉంది. అదేవిధంగా తిరువాయిమొഴി ఈడు వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పబడి ఉంది. ఇదంతా ఇక్కడ లేదు, సొంతంగా ఏం చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా ఈడు వ్యాఖ్యానం అంటే స్వామి నంబిళ్ళ యొక్క తిరువాయిమొഴి వ్యాఖ్యానంలో ఒక విషయం చెప్పబడి ఉంది. భగవద్ రామానుజాచార్యులు వారు తిరువనంతపురం యాత్ర వెళ్ళారు. తిరువనంతపురంలో ఆయన ఉండే సమయంలో ఒక శిష్యుడు వచ్చారు. ఆ శిష్యుడు అతన్ని సేవించి నిలిచాడు. వెంటనే రామానుజాచార్యులు వారు సరి మీరు నేరుగా వెళ్ళి అనంత పద్మనాభ స్వామిను మీరు దర్శనం చేసుకొని రండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన అన్నారు, నాకు అనంత పద్మనాభ స్వామి అక్కడికి వెళ్ళి నేను అతన్ని దర్శనం అక్కర్లేదు, నా కంటికి మీరే అనంత పద్మనాభ స్వామి అని మళ్ళా దండం పెట్టుకున్నారట. అంటే ఆచార్యుల దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఇదంతా ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. రాములు వారు కూడా ఆ విధంగా వశిష్ఠాది ఆచార్యులు వాళ్ళ విషయంలో, ఆ విశ్వామిత్రాది ఆచార్యులు వాళ్ళ విషయంలో ఆ విధంగా శుశ్రూష చేసి వాళ్ళ యొక్క ఆదరాభిమానాన్ని, ఆశీర్వచనాన్ని పొందారు. ధనుషాయుధి సాత్రవాన్, తమ యొక్క ధనుస్సును అటు చూపించి శత్రువులందరినీ గెలించాడు. అందువల్ల ఈ శ్లోకం ఏం చెప్తుందంటే రాములు వారు దయావీరుడు, రాములు వారు త్యాగవీరుడు, రాములు వారు విద్యావీరుడు, రాములు వారు పరాక్రమ వీరుడు అని ఈ విషయాలన్నీ ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని చూస్తే ఇదంతా మనకు గోచరం అవుతుంది. అటువంటి ఆ రాములు వారు అందువల్ల రఘువీరం అది మాత్రం కాదు, ఆంధ్ర సంస్యం పరో ధర్మ కొత్త ఏవ మయా శ్రుత అని, అంటే ప్రజల విషయంలో బాగా ఆ కనికరము కలిగి ఉండడమే గొప్ప ధర్మమని మీ దగ్గర నుండి నేను నేర్చుకున్నాను అని సీతమ్మ రాములు వారి ఎదురుగా ఒకప్పుడు చెప్పడం జరిగిందట. దాన్ని ఆంజనేయ స్వామి దగ్గర సీతమ్మ చెప్పినప్పుడు ఈ మాట చెప్తున్నారు. ఆ మాదిరిగా ఉన్నటువంటి వారు ఆ స్వామి శ్రీరామచంద్రుడు. అందువల్ల ఆయన తమ యొక్క ఆ కళ్యాణ గుణముల చేత, ఇటువంటి గుణాలు, ఆ గుణం చేత అందరినీ ఆకర్షిస్తున్నాడు. అటువంటి వీరుడైన అందువల్ల రఘువీరం అది మాత్రం కాదు, ధర్మచింతతో కూడినటువంటి రఘుకులంలో పుట్టిన రాజులో ఇతడు గొప్పవాడు, శ్రేష్ఠుడు. ఇదే కులంలో అవతారం చేసిన రఘు అనేటువంటి రాజు ఒకనొక రాక్షసుడు ఆకలితో కష్టపడుతూ వాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి దాన్ని తెలుసుకొని వెంటనే అతని యొక్క ఆకలిని తీర్చడానికి వాడు వేగవేగంగా చర్య తీసుకున్నాడు అని ఆ రఘు మహారాజు యొక్క చరిత్రం చెప్తుంది. అందువల్ల ఈ రాములు వారు కూడా అటువంటి వాడే. అందువల్ల ఎవరికైనా ఏదైనా ఒక సహాయం చేయాలంటే వేగవేగంగా వాళ్లకు వెళ్ళి ఆ సహాయం చేస్తారు. ససర్వాన్ అర్థినో దృష్ట్వా సమేత్య ప్రతినంద్యచ అన్నాడు. ఇక్కడ లేదు, నేను చెప్తున్నాను. అందువల్ల రాములు వారు అతని దగ్గర యాచించడానికి వచ్చే వాళ్ళు ఎలా గౌరవిస్తాడంటే వరుసగా క్యూలో వచ్చి నిలుస్తారట రాములు వారి దగ్గర ఏదైనా తీసుకుని పోతామని. ఆ విధంగా ఆ యాచనం కొరకు వచ్చే వాళ్లలో మొదటి వ్యక్తికి బాగా ఇచ్చేస్తారట. అతనికి ఎంత కావాలనో దానికంటే ఎక్కువగా ఇచ్చేస్తారట. వాడు దాన్ని తీసుకొని ఏం చెయ్యాలని తోచకుండా ఆ క్యూలో చివరిలో ఉండే వాళ్ళ వరకు వీడే ఇచ్చేస్తారట. ఆ విధంగా అందరికీ దాన ధర్మాది కార్యమంతా చేసే ఆ ధర్మచింతతో కూడిన వాడు రాములు వారు అని రామాయణం వర్ణిస్తుంది. అందుకే భగవద్ రామానుజాచార్యులు వారు గద్యంలో అర్థికల్పక అని భగవంతుణ్ణి పిలవడం జరిగినది. అర్థికల్పక అంటే యాచించే వాళ్లకు కల్పక వృక్షంలాగా నిలిచినటువంటి స్వామి అని అక్కడ రామానుజాచార్యులు వారు భగవంతుణ్ణి చెప్తున్నారు. అటువంటి రఘువీరుడైన రఘువీరం అది మాత్రం కాదు, ఒక వ్యక్తికి ఆయన సహాయం చేయాలంటే
తప్పకుండా చేసి తీరాలా అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో కూడినటువంటి వారు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అని రామాయణంలో సీతమ్మ ఎదురుగా రాములు వారు చెప్పడం జరిగినది. అంటే మహర్షులంతా రాక్షసుల చేత వాళ్ళు అనుభవించే కష్టాన్ని అంతా అన్నారు. వెంటనే రాములు వారు నేను ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అని వాళ్లకు ఆనతి ఇచ్చాడు. దీన్ని సీతమ్మ విని మీ తండ్రి గారు అడవికి వెళ్ళమన్నారు, పితృవాక్య పరిపాలన చేయడానికి మీరు వచ్చారు, కానీ ఇక్కడ వచ్చి రాక్షసులందరినీ సంహారం చేయడానికి మీ తండ్రి గారు మిమ్మల్ని పంపించలేదు, ఎందుకు ఇటువంటి పని అంతా చేస్తారు మీరు అని సీతమ్మ అడిగారు. అప్పుడు రాములు వారు ఏమన్నారంటే, ఆ బ్రహ్మజ్ఞానులు, ఆ బ్రాహ్మణోత్తములు వాళ్లకు ఒక ఆనతి ఇచ్చేశాను, అందువల్ల అది నెరవేరడానికి ఒకవేళ కావలిస్తే నా యొక్క ప్రాణాన్ని వదలడానికి సిద్ధం, నాకు ప్రాణం లాంటి నిన్ను వదలడానికి సిద్ధం, అదేవిధంగా నా తమ్ముణ్ణి వదలడానికి సిద్ధం, కానీ ఆ బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని చెప్పినటువంటి రఘువీరుడు ఈయన. రఘువీరం మహాబలం, బలశాలిగా ఉన్నటువంటి వారు రఘువీరం మహాబలం అన్నారు. అటువంటి బలశాలిగా ఉన్నటువంటి ఆ రాములు వారిని గజేన మహతాయాంతం, ఆ చక్కని ఆ శత్రుంజయుడు అని పేరు కలిగిన ఆ అయోధ్య ఆ పట్టపు ఆ ఏనుగు పైన ఈయన కూర్చుని అలంకారంతో ఈయన కూర్చుని వచ్చేదాన్ని మేము కళ్ళార దర్శించాలా. గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం, మా రాములు వారు ఎటువంటి వారంటే ననందుహు సప్రజా అని అటు ఆ విధంగా వచ్చినప్పుడు యాంతం, ఆయన అటు వచ్చినప్పుడు అందరూ సంతోషించే విధంగా మేమంతా సంతోషాన్ని పొందాలి, ఆ విధంగా ఆయన రావాలి. ఆయన ఎవరు? రామం, ఆయన రాముడు అంటే రమయతీతి రామ, సమస్త జనముల యొక్క మనస్సును అట్లనే రమింపజేసేవాడు, అందువల్ల ఆయన రాముడు. అది మాత్రం కాదు, రామం రము క్రీడాయాం అని సంస్కృత వర్బ్, అందువల్ల క్రియాపదం, అందువల్ల ఆ భగవంతుడు ఒక రకమైనటువంటి ఆటలు ఆడేవాడు కదా. అంటే భగవంతుడు లోకాన్ని సృష్టి చేయడం, లోకాన్ని పరిపాలన చేయడం, లోకాన్ని సంహారం చేయడం, ఇదంతా ఒక ఆట ఆడినట్టు అని వేదాంతం వర్ణిస్తుంది. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రంలో ఒక సూత్రం ఉంది, వ్యాస మహర్షి రాసినది. దానికి శ్రీభాష్యంలో భగవద్ రామానుజాచార్యులు వారు చక్కగా దానికి భాష్యం అంతా రాసి ఉన్నారు. అందువల్ల మహత్ రామం ఛత్రావృతాననం, ఒకానొక పెద్ద గొడుగు యొక్క నీడ కింద ఆయన ఆ విధంగా రావాలి. కళ్ళార ఆ శత్రుంజయుడు అని ఏనుగు పైన ఆయన యువరాజుగా అటు కూర్చొని రావాలి రాములు వారు, కళ్ళార మేము దర్శించాలా, దాన్ని మేము కోరుతున్నామని ఈ శ్లోక ద్వారా వాళ్ళు అయోధ్య నగర వాస్తవ్యులు, రాజప్రతినిధులు దశరథ మహారాజు ఎదురుగా చెప్తున్నారు. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.